పుట్టిల్లు 83లో రిలీజ్ అయింది. ఈ లోపల ఈ జయవీర పేతాళ ఆగిపోయింది. అది ఆగిపోయింది, ఇది కంటిన్యూ అయ్యి 53లో రిలీజ్ అయింది. ఈ పిక్చర్ పుట్టిల్లు ఇది అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది. కారణం ఏంటంటే నిజంగా చాలా గొప్ప సినిమా. ఈ రోజుల్లో ఏదో హీరోయిన్ ఓరియంటెడ్ అంటున్నారు. ఆ రోజుల్లోనే గరికపాటి రాజారావు గారు ఒక స్త్రీమూర్తి ఎలా ఉండాలి, ఒక ఇండిపెండెంట్ ఇదన్నమాట. ఆ అమ్మాయి పల్లెటూరు అమ్మాయి నర్స్ అవుతుంది. ఒక దుర్మార్గుడైన భర్త, ఆ భర్త వెళ్ళగొట్టేస్తాడు. తన కాళ్ళ మీద తను నిలబడుతుంది, బిడ్డను పెంచి పెద్దవాడిని చేసుకుంటుంటుంది. అప్పుడు మళ్ళీ దుర్మార్గంగా మారినవాడు యాక్ట్ చేస్తూ వచ్చి అయ్యో సుశీల నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడితే రివోల్ట్ అయిపోతుంది. ఛీ నువ్వెక్కడ, నేను ఇక్కడ, నా అంతస్తు చూడు, నువ్వు నర్సుగా ఉంటుంది. మెట్ల మీద పెట్టి హీరోయిన్ పైన ఉంటుంది, కిందేమో హీరో ఉంటాడు. నీకు నాకు పొంతం లేదు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటుంది. భర్తని గెట్ అవుట్ అన్నారు. మొట్టమొదటి సినిమా అనుకోవచ్చు. ఎందుకంటే యూజువల్గా క్షమించండి అనగానే కరిగిపోతూ ఉంటారు కదా, కానీ అలా కాకుండా ఒక ఆ రోజుల్లోనే ఒక విప్లవాత్మకమైన సినిమా అది. కానీ ఆ డబ్బాలు వెళ్ళేటప్పటికి హాయ్ భారత స్త్రీ తప్పు కదా, భర్తను గెట్అవుట్ అంటుందా అని డబ్బాలు వెనక్కి పంపారు. దాంతో పిక్చర్ అది కాకుండా ఇంకొక డ్రాబ్యాక్ ఏమైందంటే డాక్టర్ రాజారావు గారికేమో 50 ఏళ్ళు, నాకేమో 15 ఏళ్ళు అమ్మాయిని, ఆయన హీరో. దాంతో జనానికి నచ్చలే. కానీ గొప్ప సాహిత్యం, గొప్ప సినిమా అది. అంటే 60 ఏళ్ళ కిందటే ఒక స్త్రీమూర్తి ఎలా ఉండాలి, స్త్రీవాద తత్వంతో తీశాడు ఆయన సినిమా. ఇప్పుడు అంతా మంగళసూత్రాలు తీసి ముఖాన్ని బారేయడం ఇవన్నీ వచ్చాయి, కానీ ఆ రోజుల్లోనే ఒక సాంఘిక చైతన్యం ఉన్న సినిమా. అది ఫెయిల్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి మేము ముళ్ళే సర్దుకొని వెళ్ళిపోదాము అనుకుంటుంటే నా గురించి పిక్చర్లో కొత్త అమ్మాయి జమున వచ్చిందని మన హెచ్ఎం రెడ్డి గారు, రోహిణి ఫిలిమ్స్ అంటే ఫస్ట్ ప్రహ్లాద టాకీ తీశారే హెచ్ఎం రెడ్డి గారు, ఆయన విని వద్దంటే డబ్బు అని డబుల్ వర్షన్ తెలుగు తమిళ దానికి మా ఆఫీస్కి పిలిపించారు. నేనేమో ఫస్ట్ పిక్చర్ హీరోయిన్, దీంట్లోనేమో సెకండ్ హీరోయిన్. రామారావు గారు జానకి హీరోయిన్. సరే బిఎన్ రెడ్డి గారు చూస్తుంటే మా నాన్నగారు ఈయన హెచ్ఎం రెడ్డి, ఆయన పెద్ద బుర్ర మీసాలు ఉండేవి. అంటే ఈ సంఘటన ఎందుకు చెప్తున్నారంటే పెద్దల ఆశీస్సులు, పెద్దవాళ్ళు కొందరిని చూస్తూనే వాళ్ళకి తెలియకుండా మనకు ఆశీస్సులు ఇస్తారు. ఈయన కేవీ రెడ్డి, హెచ్ఎం రెడ్డి, బిఎన్ రెడ్డి, మూలా నారాయణ స్వామి, వీళ్ళ నలుగురు తాటిపత్రిలో మా నాన్నగారు బ్యాడ్మింటన్ ప్లేయర్స్. మా నాన్నగారు డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి ప్లేయర్ పేరు ఉండేది. అంటే ముందుగానే తెలుసు నాన్నగారికి? నాన్నగారికి కాదు, అప్పటికెంత నాకు 2 ఏళ్ళో 3 ఏళ్ళో అక్కడ చతికిలకు పడేసి వీళ్ళు ఆడుతుండేవాడు. నన్ను ఎత్తుకొని వచ్చినప్పుడు అప్పుడు హెచ్ఎం రెడ్డి గారు నన్ను ఎత్తుకున్నారట. ఎత్తుకొని ఆ బొంగ మీసాలతో ముద్దు పెట్టుకొని ఏను సీనప్ప ఇవాళ నోడిదివే బాగా దొడ్డవలాగా పెడతాಳೆ అన్నారట. ఏంటి దీన్ని చూస్తుంటే ఈ పిల్ల ఏదో చాలా గొప్ప వ్యక్తి అయ్యేట్లుంది సీనప్ప అని పిలిచేవాళ్ళు అప్పట్లోనే. అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు 3 ఏళ్ళు. అంటే అప్పుడు తెలిసింది ఆయనకి, అప్పుడే తెలిసిపోయింది ఈ పిల్ల ఏదో గొప్ప పిల్ల అవుతుందని. అవన్నీ రికలెక్ట్ చేసుకున్నారు. ఈ వద్దంటే డబ్బుకి నన్ను పిలిపిస్తూనే ಏನಪ್ಪ ಸೀನಪ್ಪ ನಾವೆಲ್ಲ ತಾಟ್ಪತ್ತಿನಲ್ಲಿ ಬ್ಯಾಡ್ಮಿಂಟನ್ ఆడిదివల్ల నీగా ఆ ಹುಡುಗ ಇವಳು అని చెప్పి అడిగారు. ఆ అమ్మాయా తను అని చెప్పేసి అడిగారా? అవునని చెప్తుంది. ఇక పాపం హెచ్ఎం రెడ్డి గారు చాలా సంతోషించి ఇమ్మీడియట్గా
డబుల్ వర్షన్ వద్దంటే డబ్బు తెలుగు తమిళ్ బుక్ చేసి. మరి అప్పుడు సెకండ్ హీరోయిన్ చేయడానికి ఒప్పుకున్నారా? అంటే చాలా మంచి క్యారెక్టర్, కంప్లీట్ ఇంచుమించు హీరోయిన్ కంటే ఎక్కువ పోర్షన్ దీంట్లో. అది మరాఠీ బేస్డ్ అనమాట. చాలా మంచి మ్యూజిక్, మరాఠీ ట్యూన్స్. అది రిలీజ్ అయింది, అది కూడా ఫెయిల్యూర్. ఇక దాంతో ఇక మాకు బాగా నిరాశ అయిపోయింది. ఏంటి ఫస్ట్ పిక్చర్ ఫెయిల్ అయిపోయింది, రెండో పిక్చర్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ లైఫ్ ఏముంది, చెడ్డ పేరు వచ్చేస్తుంది. అన్నీ ఏమి ఎక్కడ అక్కడ పెట్టి అక్కడ ఐరన్ లెగ్ ఇలాంటివన్నీ. ఇక సరేలే మనకి పడినట్లేదు, వెళ్ళిపోదాం దిగిరాలకని ఊటామల్లే సర్దుకొని వెళ్ళిపోతున్నాం. అప్పుడు మా నాన్నగారు ఏం తెలివిగా ఏం చేశారంటే, దుగ్గిరాల నుంచి ఎస్టాబ్లిష్మెంట్ తీయలే, అక్కడ మా అమ్మమ్మ మా తమ్ముడిని పెట్టి మా అమ్మ నాన్న మేము ముగ్గురం మెడ్రాస్కి షూటింగ్కి వచ్చేవాళ్ళం. వెళుతూ ఉంటే అప్పుడు మన సారథి ఫిలిమ్స్, సారథి వాళ్ళు అంతా మన వాళ్ళే సినిమా తీస్తున్నారు. అదే సెకండ్ హీరోయిన్నే, కానీ మోస్ట్ గ్లామరస్ క్యారెక్టర్. గ్లామరస్, చాలా ప్యాంపరింగ్, ముద్దుల కూతురు అనమాట ఎస్వి రంగారావు సూర్యకాంతానికి. సరే గ్లామర్ క్యారెక్టర్ కదా అని చెప్పేసి అది ఒప్పుకున్నాం. ఇక దాంట్లో పొగరబోతుంది కూడా, తన అందానికి మిడిచిపడిపోతూ ఉంటుంది. నన్ను కాదని ఎవరనగలరా, పలుగా కులు కూసిన బెదురా అని పాడుతూ ఉంటుంది. అట్లాంటి క్యారెక్టర్. అది అదృష్టవశాత్తు 100 days క్లిక్ అయింది. అబ్బో చాలా బాగుంది అన్నారు. అది క్లిక్ అవుతూనే వెంటనే అది 100 days ఆడుతూ ఉండగానే ఇక పిక్చర్లు రావడం మొదలుపెట్టారు. రామారావు గారితో సంతోషం అని. రామారావు గారితో మొదటి చిత్రం ఏదమ్మా? ఇదే సంతోషం. అంటే అది డబుల్ వర్షన్, హిందీ అండ్ తెలుగు. నయా ఆద్మీ, సంతోషం అంతా సౌత్ ఇండియన్ స్టార్స్. రామారావు గారు నేను కాంబినేషన్. డబుల్ వర్షన్ అంటే ఇప్పట్లో అనుకుంటూ ఉంటాం కదమ్మా, అంటే ఈ తెలుగునే వాళ్ళే డబ్బింగ్ చెప్పేసుకుంటూ ఉంటారు. అప్పట్లో అలా ఉండేది కదా, రెండిట్లో ఆ రోజుల్లో పద్ధతి మేము ఒప్పుకునే వాళ్ళం కాదు. ఏ భాషలో చేసినా ఆ భాషను నేర్చుకుంటాం. నేను తమిళ్ వద్దంటే డబ్బు చేసినప్పుడు పణం పడుతుంపాడు తమిళ్ మాస్టర్ని పెట్టి ఈ దగ్గర నుంచి నేర్చుకొని మా గొంతుకుతో మేమే చెప్పాలి. అంత ప్రాక్టీసు, అంత పట్టుదల. ఆ భాషలో ఇతరుల గొంతు ఉండకూడదు. అట్లాగే నయా ఆద్మీ హిందీ ఫస్ట్ పిక్చర్. అప్పుడు మాత్రం వాళ్ళు బాంబే తీసుకెళ్ళిపోయి అందరికీ డబ్బింగ్ చేయించేశారు. అంజలిదేవికి, నాకు. నా రెండో పిక్చర్ వచ్చి మిస్ మేరీ హిందీ. ఇక అక్కడి నుంచి మన ఎల్వి ప్రసాద్ గారి పిక్చర్లు వరుసగా హిందీ చేశారు, 3 పిక్చర్లు. అప్పుడు లక్నవీ మాస్టర్ని పెట్టుకొని మొత్తం హిందీ అంతా మేము, అదొక ప్రెస్టేజ్ అనమాట మాకు. మా భాష మా డబ్బింగ్లో మేమే చెప్పుకోవాలి. తర్వాత మీరే చెప్పుకున్నారు మీ సినిమాలకి? అన్ని భాషల్లోనూ మా గొంతుకు లేదు. ఆ ఫస్ట్ నయా ఆద్మీ, ఆ ఫస్ట్ పిక్చర్ నయా ఆద్మీ 25 వారాలు ఆడింది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. చాలా సూపర్ హిట్ పిక్చర్. ఎన్టీఆర్తో చాలా సినిమాలు చేశారు. ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, శోభన్ బాబు గారితో చాలా మూవీస్ ఉన్నాయి. అప్పట్లో అసలు హీరోయిన్ అంటే ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాల పాటు మీ యొక్క యుగం నడిచిందని చెప్పచ్చు. అంటే మీరు రిటైర్ కూడా హీరోయిన్గానే అయ్యారు. అవును. మళ్ళీ క్యారెక్టర్ రోల్స్ కానీ వీటేటి జోలికే పోలేదు. క్యారెక్టర్ రోల్స్ ఎందుకంటే జమున అంటూనే సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఒక అందాల నటి, ఒక చక్కటి నటి, ఓ మహానటి, ఏ పాత్రకైనా సూట్ అవుతుంది. అలా హృదయాల్లో ఒక అందాల తారగా ఉండిపోయా నేను. అది అట్లాగే ఉండలేవు. మళ్ళీ ముస్లిం వేషాలు వణుకుంటూ కర్రలు పట్టుకొని ఎందుకు వచ్చింది నేను? ఏదో డబ్బు అవసరం ఉండి చేసుకోవాలి, కానీ అది లేనప్పుడు అలాగ మనసులో అందంతో అలా నిలబడిపోవాలి.